జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ తో సహా 100 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. బోరుబండ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 74 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. మధురానగర్ పిఎస్ లో చిన్న శ్రీశైలం యాదవ్, అతని సోదరుడు రమేష్ యాదవ్ సహా 19 మంది బైండ్ ఓవర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే మొత్తం 100 మందిని పోలీసులు బైండ్ ఓవర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, పోలీసులు దాదాపు 100 మంది దాకా బైండ్ ఓవర్ చేసుకున్నట్లు డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అయితే రౌడీ షీటర్స్ ఎవరైతే ఉంటారో రౌడీ షీటర్స్ అందరూ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే అయితే చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి అయితే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంతో సహా మొత్తంగా కూడా 100 మంది రౌడీ షీటర్లను అందరినీ కూడా బైండ్ ఓవర్ గా చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో 100 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. అటు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కూడా చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడైనటువంటి రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. ఇదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనతోనే ఈ యొక్క చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికల పైన కూడా అయితే నిఘా పెట్టామంటూ కూడా తెలపడం జరిగింది. పోలీసులు అయితే ఎన్నికల వేళ కేసులు నమోదైతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో బైండ్ ఓవర్ చేశారు, వీళ్ళు ఎక్కడ కూడా అయితే పబ్లిక్ మీటింగ్స్ తో కానీ ఎక్కడ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయకూడదనే నేపథ్యంలో ముందస్తుగా బైండ్ ఓవర్ చేశామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.